కాలనీలో బస్సు ఏర్పాటు చేయాలి. మేడం గారు దళిత కాలనీలో బస్సు ఏర్పాటు చేయాలి. 6 రోజుల్లో చేయకపోతే రోడ్డు మీద స్తంభింపు చేస్తాం. దళితుల కాలనీల దగ్గర చెత్తేయడం అన్యాయం. దళిత కాలనీల దగ్గర చెత్తేయడం అన్యాయం. దళిత కాలనీలో చెత్తేయడం అన్యాయం. దోమలతో భరించి చచ్చిపోతాను. దోమలతో భరించి చచ్చిపోతాను. మనలో ఎస్సీ కాలనీ, మా ఎస్సీ కాలనీలో ఊళ్ళో చెత్త అంతా తీసుకొచ్చి ఈ ఎస్సీ కాలనీలోనే వేయాలన్నట్టు ఎస్సీ కాలనీలో మా పక్కన వేసి చెత్త అంతా మమ్మల్ని చెత్త కింద మమ్మల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ చెత్త వల్ల మా కాలనీలో చిన్నపిల్లలు పెద్దలు ఇంటే ఎప్పుడు ఒక 4-5 ఇళ్ళు జ్వరాలతో బాధపడుతూ ఒక్కొక్కరు చనిపోతున్నారు. మా వీధిలో ఉండే పశువులు కానీ ఏవైనా సరే కానీ ఈ చెత్త వలన జ్వరాల బారిన పడి చనిపోవడం జరుగుతుంది. మా ఎస్సీ కాలనీ అంటే బాగా చాలా ఇబ్బందులు పడుతుంది ఈ చెత్త వలన. ఎన్నిసార్లు దీని గురించి ఎంఆర్ ఆఫీస్కి కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ వెళ్ళినా ఎవరూ స్పందించట్లేదు. మా ఊళ్ళో ఉన్న గ్రామ నాయకులు కూడా దీన్ని స్పందించట్లేదు. ఊళ్ళో అంతా శుభ్రం చేసి ఊళ్ళో చెత్త అంతా తీసుకొచ్చి మా ఎస్సీ కాలనీ మీద వేయడం జరుగుతుంది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిని. ఈరోజు ఎంఆర్ ఆఫీస్కి 2 మీటర్ల దూరంలో ఈరోజు డంపింగ్ యార్డ్ ఉంది. దళిత కాలనీకి ఒక 3 మీటర్ల దూరంలో డంపింగ్ యార్డ్ ఉందండి. దీనివల్ల 2 పశువులు చనిపోయి పశువుల డాక్టర్ గారు వచ్చి వైద్యం చేశారు, రికార్డు లేదు. ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఇక్కడ దగ్గరలో 4 దూరంలో లేదు. అలాగే క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్తున్నారు. క్లీన్ చేసిన అంటే దళిత కాలనీలో పడేస్తున్నారు. కలెక్టర్ మేడం గారు గిరిజనుల కోసం కొండలెక్కారు, సంతోషం, ధన్యవాదాలు. కానీ ఈ దళిత కాలనీలో మాత్రం ఒకరోజు బస్ అయ్యండి, డిపివి గారు ఒకరోజు బస్ అయ్యండి. ఈ ఎంఆర్ఓలు కానీ 12 గంటల డ్యూటీ చేసి వెళ్ళిపోతారు. ఇటు ఎంపీ ఆఫీస్ 12 గంటల డ్యూటీ చేసి వెళ్ళిపోతారు. 24 గంటల పాటు ఇక్కడ ఉన్నటువంటి దళితుల పిల్లలు అనేక డెంగ్యూ వ్యాధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక డెంగ్యూ వ్యాధి వస్తే కనీసం ప్రైవేట్లో 20,000, 10,000 రూపాయలు ఖర్చు పెడతారు. ఈ డబ్బులు కూడా పంచాయతీనే భరించాలా. పశువులు చచ్చిపోయిన దాన్ని పంచాయతీనే భరించాలా. ఎవరు భరిస్తారండి? ఎవరి మీద ఎత్తున చెత్త సంపద కేంద్రాలు ప్రతి శనివారం నాడు పెద్ద ఎత్తున గవర్నమెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అందరూ కలిపి పెద్ద తుడుస్తారు. ఆ తుడిసిన చెత్త రావుకత మండల కేంద్రంలో దళిత కాలనీలో అన్యాయం. కాబట్టి ఒకరోజు రాత్రికి జిల్లా చెత్త వల్ల మా పిల్లలందరికీ రోగాలు, జ్వరాలు, కురుకులు అన్నీ వచ్చేస్తున్నాయండి. మరి చెత్తలు కొద్దిగా తొలగించమని కలెక్టర్ గారిని కోరుకుంటున్నానండి. పిల్లలకు బాగోట్లేదు, డెంగ్యూ జ్వరాలు అటు వచ్చేస్తున్నాయండి. फोटो दिखा